the tree has to grow in size. Also, if it has to flourish and if it has to be fruitful, the roots are the most important thing which will give it the nourishment that the tree requires. And being senior officials, I would say that all of you are like the roots of the tree. If me root la undi, you have to guide each and every present employee also who is working here, and even if they are not working, me pillar undachu, me gadu kutudu undachu. So your guidance is very much required, not only in matters of profession but also in matters of life. How we have to be more fruitful citizens, how we can be good people in general in the society also. So I request all of you to work in cooperation also along with the present government, along with employees also who are here. Apart from this, living at your home, even I have my grandparents who are there. They have guided and have shaped me throughout my life and my career also. If I have to say, today I am because of what I have got from my parents and my grandparents. So I know that you will also be having the same role in your family also and in society also. So in fact, I am privileged and honored today to be present in front of you all and to give you this happy occasion to celebrate as a festival. Again, warm welcome and warm regards. My utmost respect to you. If in any case you want to guide anything, you are most welcome to my office. Be in contact with employees also, share your experiences, or if there is any suggestions which will improve the entire society, improve Rajanpeta as a whole, you are most welcome to give your opinion and suggestions also. That will be taken. Thank you for the wishes and a peaceful. పెన్షన్ అనేది మీ దయాదర్శనాలతో ఇచ్చేది కాదు. ఇది మా హక్కు. ఇది సామాజిక భద్రత. ఉద్యోగం అయిన తర్వాత వాళ్ళ జీవన విధానం ఎలా గడపాలి, వాళ్ళకి ఇది ఒక సామాజిక భద్రత లాంటిది. వాళ్ళ కుటుంబానికి సామాజిక భద్రత, సోషల్ వెల్ఫేర్. ఇది వెల్ఫేర్ స్టేట్. ఈ రాజ్యమే వెల్ఫేర్ రాజ్యం. మరి రాజ్యాంగంలో మనం రాసుకున్నాము రైట్ టు లివింగ్, అంటే ఒక లివింగ్ రైట్ అన్నమాట. దాని కింద మనకు అన్ని హక్కులు ఉన్నాయి అని వాదించారు. అప్పుడు జస్టిస్ చంద్రచూడ్, వైవి చంద్రచూడ్ అనేటువంటి నాయకత్వంలో 5 మంది జడ్జెస్ బెంచ్లో ఇది తీవ్రంగా డిస్కషన్ జరిగి ఒక మంచి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇచ్చారు. ఏమిటంటే వాళ్ళు చెప్పారు, ఈ భారతదేశ వ్యవస్థలో మనం రాజ్యాంగం రచించుకున్నాము. ఇది ఈ రాజ్యాంగం వెల్ఫేర్ స్టేట్. రైట్ టు లివింగ్ అనేది మన రైట్, ప్రాథమిక హక్కుల్లో ఉంది. సామాజిక భద్రత అన్నది అందరికీ సామాజిక భద్రత కావాలి. పెన్షన్ ఇవ్వకపోతే వీళ్ళ కుటుంబము ఎలా 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 బ్రతుకుతుంది, వీళ్ళ పిల్లలు చదువులు, వీళ్ళ బ్రతుకులు ఏమిటాయి అని ఆలోచించి ఇది ఆయన ఖచ్చితంగా వాళ్ళు సామాజిక భద్రత, ఇది రైట్, ఇది వాళ్ళ రైట్, ఇది వాళ్ళు దయాదర్శనంగా ఇచ్చేది కాదు అని. ఇంకా రాబోయే కాలంలో కూడా మనకు నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. రాబోయే ప్రభుత్వాలు ఎలా ఉంటాయంటే ప్రైవేటైజేషన్ చేయడం, ప్రతి ఒక్కటి ప్రైవేటైజేషన్ చేయడం, లేకపోతే ప్రభుత్వము ప్రైవేట్ భాగస్వామ్యం అనడం, లేకపోతే వీళ్ళకందరికీ మనం ఎందుకు సాకాలి, ఇప్పటికే మనం ఎందుకు ఇవ్వాలి, ఇవన్నీ డిఏ ఎందుకు ఇవ్వాలి, టీఏ ఎందుకు ఇవ్వాలి, ఐడెంటిటీ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన విధానంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇది. అవి ఏ రోజు ఏ నిర్ణయాలు ఇచ్చారో చెప్పలేదు. కాబట్టి వాటికి వ్యతిరేకంగా మనం పోరాటం చేసేదానికి మనము రెడీగా ఉండాలి. అది ప్రతి ఒక్కరికి చెప్పాలి. మన హక్కులు మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా భవిష్యత్తులో రావచ్చు. ఎన్నో పోరాటాలు కూడా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మన అందరం కూడా ఎలాగైతే ఇప్పటి వరకు అన్నిటిలో కలిసి ఎన్జిఓస్తో పాటు మన పెన్షన్స్ కూడా కలిసి మనము ప్రభుత్వం అడుగుతున్నాము, వాళ్ళ దగ్గర నుంచి రాబడుతున్నాం, సంఘటితంగా పోరాడుతున్నాం. అదే స్ఫూర్తితో మనము ఉండాలి. భవిష్యత్తులో మనకు ఏవైనా అన్యాయం జరిగితే మనము పోరాడడానికి సిద్ధంగా ఉండాలి అని కూడా మీకు అందరికీ ఈ సందర్భంగా ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. అలాగే ఏవైనా సరే ప్రభుత్వం నుంచి మనకు రావాలనుకుంటే నిన్నే మనము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
జనరల్ మేనేజర్తో కలిసాం, తర్వాత ఏటీఓ గారిని కలిసాం. వాళ్ళు ఏమన్నారంటే పెన్షనర్స్ మేము చెప్పాము, మా పెన్షనర్స్ వస్తే సానుభూతితో మీరు అన్ని పనులు చేయండి అని చెప్పాము. వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఎస్బీఐ జనరల్ మేనేజర్ అయితే అవి ఇంకా చాలా బాగా చెప్పిందాగా, అవి యంగ్స్టర్ లాగా మీరు చెప్పండి మేము చేస్తామని ఒక కౌంటర్ కూడా పంపించేమని చెప్పాము పెన్షనర్ కోసం. అలాగే ఏటీఓ గారు రేపు జనవరి 1 నుంచి లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. వాళ్ళ అవసరం చాలా ఉంది. ప్రతి ఒక్కరూ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బ్రతికున్నట్టుగా మనము ఇవ్వాల్సిందే ప్రతి సంవత్సరం. దాన్ని కూడా ఏటీఓ గారు కూడా హెల్ప్ చేయాలి. ఈ సంవత్సరం నుంచి కూడా మన ప్రభుత్వం ఏం చేసిందంటే సెల్ ఫోన్లో లైఫ్ సర్టిఫికెట్ సెల్ ఫోన్లో చేసుకోవచ్చు అని ఈ మధ్య డిసైడ్ చేశారు. అయితే ఆ సెల్ ఫోన్లో కూడా ఎలా చేసుకోవాలనేది వస్తుంది మనకు ఇంకా 2-3 రోజుల్లో. మన వాళ్ళు మన అసోసియేషన్ వాళ్ళు దాన్ని కూడా నేర్చుకొని అందరికీ ఈ లైఫ్ సర్టిఫికెట్ మన ఆఫీస్లోనే ఎంతో కోఆపరేట్ ఇచ్చేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అదే కాకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మన ఏటీఓ గారి ఆఫీస్లో అక్కడికి వెళ్ళి మనము అన్ని చేసుకోవచ్చు. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.